बाबा मेहर 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 बाबा। अवतार मेहर बाबा की जय। సంతోషానికి నిబంధనలు అనేటటువంటి ప్రవచనాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మొదటి భాగం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఈరోజు మొదటి భాగంలో కొన్ని ముఖ్య విషయాలు చెప్పుకొని మనం రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. వీ హ్యావ్ బీన్ presenting the discourse conditions of happiness. It is 2 parts. We almost completed the first part. We will just touch the important points from the part 1 and we will get into part 2 and hopefully we will bring that to a conclusion today. We will try. So that's the plan for today. So from the first part, this discourse is about the conditions of happiness. What conditions we have to abide to so that we can live happily. That's what we are learning. We learned half of it. So far, what are our learnings? What conditions we learned so far? Anybody want to try? There are n number of conditions in this discourse, right? In the first part, almost done. What are our learnings, key points? Anybody? Desires. Desires? You have to. తెలుగులో చెప్పండి. ఈ ప్రవచనం 2 భాగాలు. మొదటి భాగం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సంతోషానికి నిబంధనలు అంటే ఈ మొదటి భాగంలో ఏమి నిబంధనలు మనం తెలుసుకున్నాము ఇంతవరకు? అది ప్రశ్న. ఎప్పుడు సంతోషంగానే ఉండాలంట. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? బాబాని ఈ ప్రవచనంలో ఏం నేర్చుకున్నాం? ప్రవచనంలో ఎప్పుడు ఈ సంతోషంగా ఉండాలా, ఎవరిని ఏమి అనుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. వైరాగ్యం. వైరాగ్యం. వైరాగ్యము వల్ల అనేక బాధల నుంచి దూరంగా ఉండవచ్చు. మొదటి భాగం యొక్క సబ్ టైటిల్ ఏంటంటే, పార్ట్ 1 యొక్క సబ్ టైటిల్ ఏంటంటే, వైరాగ్యము ద్వారా బాధలను అధిగమించుట. అది మొదటి భాగం యొక్క టైటిల్. ఓవర్కమింగ్ సఫరింగ్ త్రూ డిటాచ్మెంట్. That is the heading for the first part. So the first part is concentrating on how to overcome the suffering in this life through detachment. That is the essence of the first part. So our learning is the detachment from the first part. వైరాగ్య భావము ద్వారా బాధలను ఏ విధంగా అధిగమిస్తాము అనేది మొదటి భాగంలో నేర్చుకున్నాం మనం. అంటే జీవితంలో మనకున్నటువంటి బాధలు తగ్గాలి అంటే, బాధలు తగ్గితే ఆటోమేటిక్గా సంతోషం పెరుగుతుంది కదా. బాధలు తగ్గాలి అంటే మనకి కావలసినది ఏమిటి అంటే వైరాగ్య భావము, వైరాగ్య చింతన. ఎందుకండి వైరాగ్య చింతన అంటే, వైరాగ్య చింతన కాకుండా ప్రస్తుతం మనకున్నది ఏమిటి? వాంఛయుతమైనటువంటి చింతన. కోరికల ద్వారా మనకేదో సంతోషం కలుగుతుంది అనేటటువంటి భావనలో మనం ఉండి ఒకదాని తర్వాత ఒకటి ఆ కోరికలను పెంచుకుంటూ తీర్చుకుంటూ ఈ వలయంలోనే ఉన్నాం. ఇలాగే అందరూ ఉన్నారు. ఇలాగే అందరూ సంతోషంగా ఉన్నారా? కదా. అందుకని ఈ మెథడాలజీ కరెక్ట్ కాదు అని చెప్పారు బాబా. కోరికల ద్వారానే నీకు బాధలు కలుగుతున్నాయి. అందుచేత కోరికలకు దూరంగా నిష్కామ జీవనం గడపాలి. మన అవసరాలు యందు మాత్రమే దృష్టి పెట్టుకొని జీవించాలి అనేది బాబా తెలియచేశారు ఇందులో. ఆ నిష్కామ జీవనం గడపాలి అంటే
మనకి దేని మీద కూడా వ్యామోహం ఉండకూడదు. ప్రతిదాన్ని ఇష్టపడచ్చు, తప్పేమీ లేదు. సినిమాలు చూడొచ్చు, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు, వెహికల్స్ కొనుక్కోవచ్చు, మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు, ఆనందించవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ ఈ రిలీజ్ రోజుని సినిమా చూస్తేనే కానీ నేను బ్రతకలేను, ఈ ఫలానా డిజైన్లో ఉన్న నగ కొంటేనే కానీ నేను బ్రతకలేను అనేటటువంటి వ్యామోహం ఉండకూడదు. సంతోషం అందరికీ ఉండేది. ఇప్పుడు అందరికీ వ్యామోహమే. అందరికీ వ్యామోహం ఉంది కనుకే రూపం లేనటువంటి భగవంతుడు ఒక రూపాన్ని వేసుకుని మన మధ్యకి వచ్చి చెప్తున్నాడు. ఈ వ్యామోహంతో జీవించటమే గనక కరెక్ట్ అయితే ఆయన మన మధ్యకి రావాల్సిన అవసరమే లేదు. మనం తెలియక తప్పు చేస్తున్నాం కనుకనే మనల్ని సరిదిద్దడానికి ఆయన రావటం జరిగింది. హెర్ కామెంట్ ఈస్, వీఆర్ ఆల్ లివింగ్ ప్యాషనేట్ లైఫ్, most of the people. Yes, that is true, and that's why most of the people are unhappy in the life. Correct? So that is the reason God came in human form to correct us. If we are all thinking right, if we are all doing right, there is no need for him to come amidst of us. Obvious, right? So detachment is the learning from the first part. వైరాగ్య భావం కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుంది అంటే సూక్ష్మంగా కొన్ని పాయింట్లు చెప్పుకుందాం. ద్వంద్వాలకు అతీతంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఎవరైనా పొగిడితే ఉబ్బిపోవటం, ఎవరైనా విమర్శించినా కోపగించుకున్నా డిప్రెస్ అయిపోయి కృంగిపోవటం లేకుండా దూషణ భూషణాలకు రెండింటికి కూడా సమానమైన విలువిస్తూ, మనకి కష్టసుఖాలు రెండింటికి సమానమైనటువంటి విలువిస్తూ, తుల్య నిందాస్తుతులు అన్నారు. అంటే నిందకి స్తుతికి రెండిటికి కూడా సమానమైనటువంటి విలువిస్తూ, దేనికి కూడా పొంగిపోకుండా కృంగిపోకుండా జీవించడం జరుగుతుంది. అటువంటి వాంఛరాహిత్యమైనటువంటి జీవనంలో మనిషి హీ విల్ బి ఫర్మ్ లైక్ ఎ రాక్ అని చెప్పారు బాబా. రాయి ఎంత గట్టిగా ఉంటుందో అంత దృఢముగా మనస్సు యొక్క స్థితి ఉంటుంది. ఇప్పుడు మనకున్నటువంటి స్థితి ఏమిటి అంటే ప్రతిదానికి మనం చెలించిపోతున్నాం. ఏదైనా కొంచెం సంతోషకరమైనది జరిగిందంటే ఆనందపడిపోయి ఎలేట్ అయిపోవడం, ఎక్సైట్ అయిపోవటం. ఏదైనా కొంచెం మంది ఒక వస్తువు పోయినా, ఎవరైనా మనల్ని విమర్శించినా, మనల్ని కోపగించుకున్నా ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. అందులోంచి మనకు వారం రోజులు 10 రోజులకు బయటకు రావు. నన్ను ఇలా ఎందుకు అన్నారు ఆయన, నన్ను ఇలా ఎందుకు అనాలి అని అప్పిక్కుంటూ ఉంటాం కదా. ఇది ఈ విధంగా మనం జీవిస్తున్నాం. అలా చెలించిపోకుండా ఒక రాయిలాగా స్థిరముగా మనస్సుని స్థిరపరచుకొని జీవించటం అనేది వాంఛరాహిత్యంలో జరుగుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు, స్థిరమతి. మనం గత సెషన్లో చెప్పుకున్నాం. స్థిరమతి, నిర్మమో నిరహంకార అనికేత స్థిరమతి. దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ గాడ్ లవ్స్. స్థిరమతి మీన్స్ ఫిక్స్డ్ మైండ్, స్టేబుల్ మైండ్, నాట్ wavering mind. So the characteristics of this desirelessness are the characteristics of this detached life. A person will not give any value to the duality. Things may happen in our favor or not, doesn't matter. What happens outside doesn't matter to us. Everything is equal to us. If something happy things happen, we are happy. If something unfavorable things happen, still we are happy. How we can be happy when unfavorable things happen? Unfavorable things happen because they do happen. You have no control on it. You have no control on it. And it's not your fault. Now the cyclone is picking up. It can come and create trouble in today or tomorrow. Right? Do you have any control? Can you stop the cyclone? You can only forecast it. You cannot stop it. You cannot prevent it. It's the nature.
That's the architecture we have to live in. Sometimes we have to experience heat, sometimes we have to experience cold, sometimes we have to experience only light drizzle, and sometimes we have to experience the cyclones also. This is life. This is life, right? When we accept that, we will not suffer. Cyclone suffering will be there, the physical suffering will be there. Your house may be flooded, you may lose some furniture, some electronics, that loss will be there. But at least in the mind, you don't lose your peace. సో ఈ వైరాగ్య చింతనతో మనం జీవిస్తే జీవితంలో జరిగేటటువంటి వాటికి చెలించకుండా ఉంటాము. ఉదాహరణకి ఇవాళ రేపట్లో తుఫాను వచ్చేలా ఉందని చెప్పి వాతావరణం వాళ్ళు తెలియచేశారు. సో మనకి అనుకూలంగా ఉన్నవి జరిగినప్పుడు సంతోషంగా ఉండటం అనేది ఎవరైనా చేస్తారు. మనకి అనుకూలంగా లేనటువంటివి జరిగినప్పుడు కూడా సంతోషంగా ఉంటేనే జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. మరి అనుకూలంగా లేనటువంటిప్పుడు కూడా సంతోషంగా ఎలా ఉండాలండి, ఎవరుంటారండి అలాగా అని ప్రశ్నిస్తే, ఉదాహరణకి ఈ తుఫాన్నే తీసుకుందాం. ఈ తుఫాన్ వస్తుందని ప్రకటించారు, అది దానిని ఆపటం మన వల్ల అవుతుందా? దాన్ని ఆపగలమా? ఇంతకుముందు ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఇకపై ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఆపటం అనేది మన వల్ల కాదు. దాని గురించి మనం ఏం చేయగలం? భయపడి ఏడుస్తూ కూర్చుంటే తుఫాన్ ఆగిపోతుందా? నేచర్, వెరీ గుడ్, గివ్ హెర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేచర్ స్వభావం, ఇది జీవితం యొక్క స్వభావం. జీవితంలో ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, వరద ఉంటుంది, తుఫాన్ కూడా ఉంటుంది. ఉన్నాయి, తుఫాన్లు అనేక సార్లు వచ్చాయి, ఇకపై కూడా అనేక సార్లు వస్తాయి. అది నేచర్. తుఫాన్ వచ్చినప్పుడల్లా ఏడుస్తూ కూర్చుంటే తుఫాను ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మనం ఏడుస్తూనే ఉంటాం జీవితంలో. తుఫాను వచ్చినప్పుడల్లా మన సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాం కదా. అందుచేత అఫ్కోర్స్ తుఫాన్ వచ్చినప్పుడు మన ఇంట్లోకి నీళ్లు రావచ్చు, కొన్ని సోఫాలు అయ్యి తడిచిపోవచ్చు, ఓ టీవీలు లాంటివి పాడైపోవచ్చు, కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మనం ఆపలేం. కానీ ఇది జీవితంలో భాగం. మన తప్పేమీ లేదు. మనం ఏదో తప్పు చేయటం వల్ల తుఫాన్ రావటంలా. ఈ ఆర్కిటెక్చర్లో మనం ఉన్నప్పుడు ఈ అనుభవాలన్నీ మనం పొందవలసి ఉంది అని గ్రహిస్తే మనకి ఆ ఆనందం పోకుండా, దుఃఖం అనేటటువంటిది లేకుండా, ఆనందాన్ని కోల్పోకుండా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ఇది వైరాగ్య చింతనలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఆ భావం ఉన్నటువంటి వాళ్ళు దేనికి చెలించకుండా జీవితంలో నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సంతోషం అనేది ఎప్పుడూ ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషం అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. డెహ్రాడూన్లో బాబా బస చేస్తున్నప్పుడు శీతకాలంలో చాలా చలిగా ఉన్న రోజుల్లో ఒక ముసలాయన బయట కూర్చుని ఉన్నాడు చలిలో. ఒంటి మీద పెద్దగా బట్టలు లేవు, ఓ పంచి కట్టుకున్నాడు, ఒంటి మీద చొక్కా కూడా లేవు. బాబా మండలిని పంపించి అతనికి ఏం కావాలో కనుక్కో, ఏర్పాటు చేద్దాం అని పంపిస్తే, ఇలాగ మా పెద్దన్న అడుగుతున్నాడు, నీకు ఏదైనా కావాలా, మేము ఏదన్నా ఇవ్వగలమా, నీకు ఏదైనా సహాయం చేయగలమా అని అడిగితే మోకాళ్ళ మీద కూర్చుని మోకాళ్ళను లాక్ చేసుకుని ఇలా కూర్చుని ఉన్నాడు. ఠాకూర్ సాబ్నే సబ్ కుచ్ దియా, దట్స్ ఇట్. ఠాకూర్ సాబ్నే సబ్ కుచ్ దియా. ఉత్తరాదిలో భగవంతుని ఠాకూర్ అంటారు. అంటే వెళ్ళిపోయి బాబాకి చెప్పారు, ఇలా అంటున్నాడు ఈ ముసలాయన, ఏమీ అడగలేదు. మళ్ళీ కాసేపు ఉన్నాక, ఎందుకైనా మంచిది ఇంకొకసారి అడిగి చూడండి, మళ్ళీ పంపిస్తే మళ్ళీ వెళ్ళి మా పెద్దన్న మళ్ళీ అడగమన్నాడు, నీకేమన్నా కావాలా అని అడిగితే ఇదే సమాధానం చెప్పాడు, ఠాకూర్ సాబ్నే సబ్ కుచ్ దియా. జనరల్గా మనం స్వెటరో కంబళియో ఇంకొకటి అడుగుతాం, అతను ఏమీ అడగలేదు. సో హీఈస్ కంప్లీట్లీ హ్యాపీ. శీతాకాలం వచ్చినప్పుడల్లా దుఃఖపడ్డాడు. శీతాకాలం వచ్చినప్పుడల్లా దుఃఖపడితే ప్రతి సంవత్సరం దుఃఖపడుతుండాలి.
అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. ఇది మొదటి భాగంలో మనం నేర్చుకున్నటువంటిది. వన్స్ వెన్ బాబా వాజ్ స్టేయింగ్ ఇన్ డెహ్రాడూన్, దేర్ వాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ with only dhoti, not even shirt on him, was sitting in a cold weather. And Baba sent Mandali people to inquire if he needs anything. They went and questioned him. My elder brother is asking, do you need anything? And this guy said, Thakur Sahab ne sab kuch diya. That means God has given me everything. Indirectly he said, I don't want anything. I am happy, I am contented. And then after a little while, Baba sent the Mandali people again. He said, go and check with him one more time, see if he changes his mind. They went for the second time. Again they asked, our elder brother is asking if you really need anything. He gave the same answer again. Thakur Sahab ne sab kuch diya. That's it. దేవుడు అంతా ఇచ్చినాడు, నాకు ఇంకేమీ అక్కర్లే, నేను హ్యాపీగా ఉన్నాను. మీకు ఈ వింటర్ వెదర్లో ఉండటం అలవాట్లేదు కనుక మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు కంబళ్ళు కావాలి, నేను ఎప్పుడు ఇక్కడ ఉండేవాడిని, నాకు ప్రత్యేకంగా కంబళ్ళు ఏమక్కర్లే అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా చేశాడు. అలాగే నాకు ఏమీ అక్కర్లేదు అనేటటువంటి భావంతో జీవించేవాళ్ళు చాలామంది ఉంటారు మనలో. వాళ్ళు జీవితంలో దేనికి చెల్లించకుండా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వాంఛ రాహిత్యం ద్వారా, ఈ వైరాగ్య చింతన ద్వారా మనకి ఎంత గెయిన్ ఉంటుందని చెప్పుకున్నాం గత సెషన్లో. ఆనందంలో ఎంత గెయిన్ ఉంటుంది మనకి? 99%. ఎందుకు అంటే కోరికల ద్వారా మనం కోరి తెచ్చుకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి సమస్యలో 99% అని చెప్పారు బాబా. అందుచేత ఈ వైరాగ్య భావంతో గనక మనం జీవిస్తే 99% మన ఆనందం పెరుగుతుంది. సో ద గెయిన్ బై లివింగ్ ఎ డిటాచ్డ్ లైఫ్ ఈజ్ 99% రైజ్ ఇన్ ది హ్యాపీనెస్. 99%. We cannot change the numbers. Baba gave 99%. That's it. So that much rise will be there in the happiness, because we are losing our happiness going after the desires and then welcoming all the trouble, and that trouble is 99%. Once we stay away from the desires, once we stay focused on our needs and live a detached life, we will regain the last 99% again. So there will be 99% rise in the happiness by living a detached life. That is the message from the first part. Now let us see the tricky thing of it. ₹10,000 అప్పు ఉంది మీకు. మీరు ఉద్యోగం చేసి నెల తిరిగేటప్పటికీ ₹15,000 సంపాదించారు. అంటే మీ సంపాదన ఎంత? 15,000 కదా మనకు వచ్చింది జీతం. 10,000 అప్పు ఉంది. మరి ఆ అప్పు తీర్చేస్తే మనకి పాజిటివ్గా మిగిలేది 5,000 మాత్రమే. మనం సంపాదించింది 15,000. నెలంతా కష్టపడితే మన యజమాని మనకి 15,000 ఇచ్చాడు కదా, క్యాష్ 15,000 ఉంది, కానీ దాని విలువ మాత్రం 5,000. ఎందుకు అంటే 10,000 అప్పు ఉంది, అది తీర్చేస్తే 5,000 మాత్రమే మిగులుతుంది. అంటే ఈ 15,000లో పాజిటివ్ క్యాష్ 5,000, మిగిలిన 10,000 కూడా నెగిటివ్ క్యాష్. ఇట్ ఈస్ క్యాష్. అదే కరెన్సీ నోట్లు 10,000 కూడా, బట్ అది నెగిటివ్ క్యాష్, మీకు ఉపయోగపడదు అది కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ
వైరాగ్య చింతనతో జీవించటం వల్ల మనకి ఓవరాల్గా కలిగేటటువంటి ఆనందంలో ఉన్నటువంటి గెయిన్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు మీరు? లెట్ మీ పుట్ దట్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. 99%. Okay, 99%. Let me see if anybody gives differently. So the question is, if we stay detached life, what is the overall gain in our happiness? What is the percentage you would like to tag there? 19% desires. 99%, 99%. No, minus desires. Already we have some desires. With the desires only 1% trouble will be there. 1% trouble includes the suffering from the calamities, suffering from diseases, suffering from unexpected accidents. This is all 1%. Suffering from spiritual suffering also. Yes, spiritual suffering also, the suffering of growth. We talked about all of those. 1% సఫరింగ్ అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఆ 1% సఫరింగ్ ఏమిటి అంటే ప్రకృతి వైపరీత్యాలు, ఈ తుఫాన్లు, సునామీలు లాంటివి, కరోనా లాంటి పాండమిక్స్, ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్, అనారోగ్యాలు, ప్రమాదాలు, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా మనం ఉన్నత దశలోకి వెళ్ళటానికి కూడా సఫరింగ్ ఉంటుంది. కోరికలను వదిలిపెట్టడం సఫరింగే కదా. కోరికలను వదిలిపెట్టమని బాబా చెప్తున్నారు, మరి వదిలిపెట్టడం కూడా సఫరింగే. ఇవన్నీ కూడా 1%లో ఉన్నాయి. ఇవి కాకుండా మనం కోరికలను పెంచుకుని 99% తెచ్చుకున్నాం. ఇప్పుడు వాంఛరాహిత్యమైనటువంటి జీవనం గడపడానికి డిసైడ్ అయ్యాం, వైరాగ్య చింతనతో జీవించడానికి డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడు మనకి ఆనందంలో గెయిన్ ఎంత? 2 ఆన్సర్స్ వచ్చాయి, 99% అని. ఎనీబడి వాంట్స్ టు గివ్ ఎ డిఫరెంట్ నంబర్ టు బి? 100%. 100% is another answer. Any other answer? Anybody want to try? Sir, 100%. 100% gain. Okay. Here is the answer Baba gives. The gain, overall gain in the happiness by living a detached life is 0. గోవులు తీసేస్తే అయిపోయా. గోవులు తీస్తే అయిపోయా. Sir, 100% zero. వైరాగ్య భావనతోటి వాంఛరాహిత్యమైనటువంటి జీవనం గడపటం ద్వారా మనకి కలిగేటటువంటి పాజిటివ్ హ్యాపీనెస్, ట్రూ హ్యాపీనెస్ ఆర్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ 0%. We'll start now. ఎలా? ఇప్పుడు మనం ఎంత ఇలా చేసిందంతా పాయ. ఇందా చేసిందంతా పాయే. No unhappy. Real happiness or illusion? No happiness, no unhappiness. Rendu లేదు. Exactly. What we have done is, we got rid of the suffering. We got rid of the trouble. We have not positively achieved any happiness so far. If we live completely detached life, పూర్తిగా వాంఛరాహిత్యమైనటువంటి వైరాగ్య చింతనతో మనం జీవితం జీవిస్తే మనం ఇంతకాలం కొని తెచ్చుకున్నటువంటి సమస్యలను దూరం చేసుకున్న వాళ్ళం అవుతామే కానీ నిజమైనటువంటి సంతోషాన్ని ఇంకా మనం పొందలేదు. మనం వైరాగ్య చింతన అంటేనే భయపడిపోతున్నాం. అమ్మో వైరాగ్యమా, ఎందుకు వైరాగ్యం, హాయిగా సుఖాలు ఉన్నాయి, సుఖాలన్నీ అనుభవించవచ్చు కదా అని వైరాగ్యం అంటేనే వణికిపోతున్నాం మనం. ఇంత వైరాగ్యాన్ని 100కి 100 పాళ్ళు అనుసరించినప్పటికీ కూడా మనం నిజమైనటువంటి సంతోషాన్ని ఏమి అనుభవించటల్లా. కోరికల ద్వారా కొని తెచ్చుకున్నటువంటి సమస్యల నుంచి బయటపడుతున్నాం అంతే. నో పాజిటివ్ గెయిన్. ద పాజిటివ్ గెయిన్ ఈజ్ ఓన్లీ 0%. కోరికల బావి ఉంది, ఆ బావిలోకి కిందకి దిగే కొలది బాధలు ఎక్కువగా ఉంటాయి. 1% అనేది తప్పదు కదా, జీవితంలో 1% అనేది బాధలు తప్పవు. ఇవి కాకుండా ఈ బావిలోకి ఎంత లోపలికి దిగితే
అంత బాధలు పెరుగుతాయి మనకి ఈ కోరికల బావిలోకి. ఓకేనా? సో మనం ఎంతవరకు దిగాము అంటే 99% దిగిపోయి ఉన్నాం బావిలోకి. సో జీవితంలో 99% బాధలు అనుభవిస్తున్నాం కోరి కొని తెచ్చుకోవటం ద్వారా. ఇప్పుడు బావిలోంచి బయటకు వచ్చాం. ఎంత ఎత్తు ఎదిగాం మనం? బావిలోంచి బయటకు వచ్చాం, 99% బయటకు వచ్చేసాం. ఎంత ఎత్తు ఎదిగాం మనం? గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాం. సో వీ గాట్ ఇన్ టు ది వెల్ ఆఫ్ డిజైర్స్ అండ్ సఫరింగ్ 99% ఆఫ్ ది సఫరింగ్ ఇన్ ది లైఫ్. We got so deep into it. Now from the depths of that well, we climbed up and then came out of the well. So what is the height we have reached? 0. We just reached the ground level. Right? Clear? We just reached the ground level only. We haven't positively gained any height. We haven't climbed anything. We got into a dip. We came out of the dip. Simple. No gain. That is the intelligence of the life. Detachment is the intelligence of the life. Living a life going after the desires is the stupid way of living. నిష్కామ జీవనం అనేటటువంటిది తెలివైనటువంటి జీవన విధానము. వాంఛయుతమైనటువంటి జీవనం అనేటటువంటిది తెలివి తక్కువ జీవనము. తెలియక అజ్ఞానము వల్ల కోరికల ద్వారానే మనకి ఆనందం కలుగుతుందని ఆశించటం అనేది జరగటం, అది తెలియకపోవటం వల్ల, తెలివి తక్కువతనం వల్ల ఆ జీవనం తెలివి తక్కువ జీవనము. ఇఫ్ ఎనీబడి ఈజ్ రియల్లీ స్మార్ట్, the best option is to live detached life. That's the intelligence of the life. Make sense? 100% correct. Can we give a big round of applause to Baba? That is the message from the first part. Now let's get into the second part. मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा ओ मेहर बाबा ओ मेहर बाबा ओ मेहर बाबा ओ मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा